వెల్కమ్ టు బీటీవీ న్యూస్. రెడ్వి భవానీ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు 8వ రోజున దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు. క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. రాష్ట్ర తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో సిరి సంపదలతో తులతూగాలని కోరిన జగన్. ఆ కనకదుర్గమ్మ దీవెనలు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ధీమా. దుర్గమ్మకు విజయకీలాద్రి సారె సమర్పణ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఏటా విజయకీలాద్రి క్షేత్రం నుంచి అమ్మవారికి సారెను పంపించడం ఒక ఆనవాయితీ అన్న విజయకీలాద్రి అహోబిల పీఠాధిపతి రామానుజాజిఆర్ స్వామి. జగన్మాత ఆశీస్సులు దేశంలోని ప్రజలపై ఉండాలని మంగళ శాసనం చేసి తాము సారెను సమర్పించామని వివరణ. ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రులు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని వధించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించారు. అందుకే దుర్గగా అమ్మవారు కీర్తించబడుతోంది. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుండి భక్తులు బారులు తీరారు. జై దుర్గా, జై జై దుర్గా అంటూ భక్తుల శరణ ఘోషతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. బెజవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రులు 8వ రోజుకు చేరాయి. నేడు ఆశ్వయుజ శుద్ధ అష్టమి కావడంతో నవరాత్రుల్లో వచ్చే అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాష్టమి నాడు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమియ్యడంలో ఎంతో ప్రాచుర్యత దాగి ఉంది. దుర్గతులను రూపుమాపే దుర్గా అవతారంతో అమ్మవారు దుర్గముడు అనే రాక్షసుణ్ణి అష్టమి తిథి రోజున సంహరించి దుర్గాదేవిగా కీలాద్రిపై అమ్మవారు స్వయంగా ఆవిర్భవించింది. అందుకే దుర్గగా అమ్మవారు కీర్తించబడుతోంది. దుర్గే దుర్గతి నాశిని అనే వాక్యం భక్తులకు శుభాలను కలగచేస్తోంది. శరన్నవరాత్రుల్లో దుర్గాదేవిని అర్చించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తోంది ఆ తల్లి. బంగారు కిరీటాన్ని ధరించి ఎరుపు రంగు చీరలో అమ్మవారు త్రిశూలం ధరించి సింహాసనంపై అధిష్ఠించి ఉంటుంది. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే ఈ అమ్మవారిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తే శత్రుబాధలు నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన గారెలు, కూరగాయలు, అన్నం కలిపి వండే కదంబంతో పాటు బెల్లం పాయసం నైవేద్యంగా సమర్పిస్తారు. దేశవ్యాప్తంగా దుర్గాష్టమి భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. దుర్గమ్మ అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు ఉదయం నుండే భక్తులు బారులు తీరారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. రాష్ట్ర తెలుగు ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో సిరి సంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మ వారి దీవెనలు ఆశీస్సులు ఉండాలని సీఎం ఆకాంక్షించారు. అక్టోబర్ 22 ప్రపంచంలోని తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. అమ్మలగన్నయమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ అనుగ్రహం కోసం నవరాత్రుల్లో 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో దుర్గామాతను పూజిస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదన్నారు. నవరాత్రోత్సవాల్లో
అత్యంత ముఖ్యమైనటువంటి రోజు దుర్గాష్టమి రోజు. దుర్గాష్టమి రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టమని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా 2 విషయాలు కోరుకున్నాను. ఒకటి, తెలుగు జాతి ఆస్తి మన రాష్ట్రాన్ని దేశం ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా మన పిల్లలని భవిష్యత్ తరాలకి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి కేసు పెట్టి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు. అమ్మ తల్లి దయచూపి తప్పు చేయనటువంటి వ్యక్తిని, సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిని, అందులో తెలుగు జాతిని ముందుంచాలని పరితపించినటువంటి వ్యక్తిని వెంటనే బంధ విముక్తి కలిగించాలి, త్వరగా విడుదల కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మ తల్లిని కోరుకున్నాను. రెండవది, 100 సంవత్సరాల తమ బాధలు పోగొట్టుకునేందుకు ఎంతో కష్టపడి కాలినడకన వస్తున్న భక్తులపైనే జగన్మాత కరుణ చూపుతుందని విజయకీలాద్రి అహోబిళ పీఠాధిపతి రామానుజ స్వామి అన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఏటా విజయకీలాద్రి క్షేత్రం నుంచి అమ్మవారికి సారెను పంపించడం ఒక ఆనవాయితీ అని, ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆదివారం దుర్గామాత రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారికి సారెను సమర్పించామన్నారు. జగన్మాత ఆశీస్సులు దేశంలోని ప్రజలపై ఉండాలని మంగళ శాసనం చేసి తాము సారెను సమర్పించామని వివరించారు. నారాయణ. జై జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులరా, త్వమ్మాత సర్వలోకానాం దేవదేవో హరిఃపిత అని శాస్త్రం. సాక్షాత్తు ఈ లోకానికి మొత్తానికి తల్లిగా, జగన్మాతగా, అలాగే జగత్పితగా లక్ష్మీనారాయణలు మనకి దర్శనమిస్తూ ఉంటారు. అటువంటి లక్ష్మీ స్వరూపాలే అనేక రూపాలుగా ఈ జగత్తు మొత్తాన్ని రక్షించడానికి నవదుర్గాం మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం అంటూ నవదుర్గలుగాను మహాకాళిగాను ఆ లక్ష్మీదేవి అవతరించినట్టు మనకి సంప్రదాయం. విశేషించి శ్రీ వైష్ణవ సంప్రదాయంలో నారాయణుణ్ణి తండ్రిగా భావిస్తారు. ఆ నారాయణుని సోదరి దుర్గ, ఆ తల్లి వైష్ణవులకి మేనత్తగా భావిస్తారు. మా ఆచార్యులు సీతానగర వాసులు జగదాచార్యులు శ్రీ 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 చిన్నజీయర స్వామి వారు ప్రతి సంవత్సరం మన విజయకీలాద్రి క్షేత్రం నుంచి ఇంద్రకీలాద్రి క్షేత్రంలో ఉండే అమ్మవారికి సారె తీసుకురావడం అనేది ఒక ఆనవాయితీ. ఈరోజు కూడా శ్రీనివాస పెరుమాళ్ళ దగ్గర నుంచి అమ్మవారికి సారె తీసుకుని, అంటే కృష్ణానదికి అవతల పక్క విజయకీలాద్రి ఉంది, యువతల పక్క ఇంద్రకీలాద్రి మనకి దర్శనమిస్తుంది. ఈరోజు మనందరికీ కూడా ఈ నవరాత్రాల్లో దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. అనేక రకాలైనటువంటి కష్టాల నుంచి దాటించేది కనుక ఆవిడికి పేరు దుర్గా అని పేరు. మన రాష్ట్రం కావచ్చు, ఇప్పుడు ప్రపంచం కావచ్చు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 8వ రోజుకు చేరాయని, ఆశ్వయుజ మాసం పాడ్యమి నాడు ప్రారంభము కాగా నేటి అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారని దుర్గగుడి ఆలయ పండితులు తెలిపారు. దుర్గాదేవి దర్శనానికి జనం భారీగా తరలివచ్చారని, కుంకుమ పూజలు, చండీ యాగం వైభవోపేతంగా జరిగాయని, మేళ తాళాలు, కోలాటాల మధ్య సాగిన నగర మహోత్సవంలో పురజనులు జగన్మాతకు జేజేలు కొట్టారని అన్నారు.
దేవీ శరన్నవరాత్రుల్లో నేడు దర్శనమిచ్చిన దుర్గాదేవి స్వరూపానికి ప్రత్యేకత ఉందని, దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించిన అనంతరం స్వయంభువుగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయని దుర్గగుడి ఆలయ పండితులు చెప్పారు. రామల్లేశ్వర స్వామివారి దేవస్థానం వార్షికంగా జరిగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున 8వ రోజున అమ్మవారు దుర్గాష్టమి దుర్గాదేవిగా దర్శనమిస్తున్నారు. దుర్గే దుర్గతనాశిని అని సర్వరకాలైనటువంటి దుర్గతులు పోగొట్టుకుని మనందరికీ కూడాను అమ్మవారి సద్గతులు ఇస్తుంది. కాబట్టి ఈ రోజున దుర్గాదేవిగా పూజించడం, మరియు దుర్గమాసుడైనటువంటి రాక్షసుడిని సంహరించి అమ్మవారి ఇక్కడ వెలిసింది కాబట్టి దుర్గాదేవి అనేటువంటి సార్థక నామధేయం. ఈవిడికి ఇవాళ కుంకుమతో పూజ చేయటం, కుంకుమ ప్రీతికరమైనటువంటిది కాబట్టి ఆ కుంకుమతో సౌభాగ్య ద్రవ్యంతో పూజ చేయటం, మరియు మినువుకి సంబంధించినటువంటిది ఏదైనా ఒక పిండి వంట నైవేద్యం చేయటం, ఈ రెండు కొంత విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటివి. అలాగే దీనివల్ల శత్రుపీడ పరిహారం కూడా అవుతుంది. అమ్మవారిని పూజించినందువల్ల సర్వరకాల పోటీ కలిగినటువంటి ఏది పరీక్షల్లో కానీ వగైరాలు వేటల్లో అయినా సరే వాళ్ళు ఉత్తీర్ణులు అవ్వాలంటే జయం కలగాలి అన్నప్పుడు జయం కోసమని దుర్గాదేవిని పూజించడం అనేది మంచిది. కాబట్టి అందరూ కూడాను ఈ రోజున అమ్మవారిని దుర్గాదేవిగా పూజించి అమ్మవారి కృపకు పాత్రలు. హిరణ్యవర్ణం హరిణీం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాల్లో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 2 బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కోటి కుంకుమార్చన నిర్వహించారు. దుర్గాదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఉభయదాతల కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్య ప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘసుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవముల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టాటా పైప్స్ ట్యూబ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం విచ్చేయు భక్తులకు ఇంద్రకీలాద్రి సమీపంలోని వినాయకుని గుడి వద్ద మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టాటా పైప్స్ మరియు ట్యూబ్ కార్పొరేషన్ నిర్వాహకులు నాగరాజు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే ఆ తల్లి దయతో వర్షాలు బాగా పడి రైతులు దినదిన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలో రైతు బాగుంటేనే అందరం బాగుంటామని చెప్పారు. అలాగే టాటా పైప్స్ మరియు ట్యూబ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని, ఇలా దాహార్తి తీర్చడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ట్యూబ్ కార్పొరేషన్ టాటా పైప్స్ తరపున ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రతి ఏడాది కూడా మేము ఈ దసరా ఉత్సవాల్లో మజ్జిగ పంపిణీ చేయటం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. అమ్మ దుర్గమ్మ తల్లి దీవెనలతో ఈ ఏడాది కూడా వర్షాలు ఎక్కువ పడి రైతు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. రైతు ఆనందంగా ఉంటే ప్రకృతి కరుణించి మన యావత్ ప్రజానికానికి సుఖ సంతోషాలతో ఉండటానికి దోహదపడుతుంది. అదేవిధంగా టాటా పైప్స్ ట్యూబ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్స్ అయినటువంటి ట్యూబ్ కార్పొరేషను ఈ యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రతి ఏడాది చేయాలని సంకల్పించింది. ఒకే ఒక్క నినాదంతో సర్వే జన సుఖినోభవంతు నినాదంతో భక్తులందరూ చక్కగా అమ్మవారి దర్శనం చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ దుర్గమ్మను కోరుతూ ట్యూబ్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ శాఖ. దసరా శరన్నవరాత్రి ఉత్సవములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని దుర్గగుడి ఆలయ అధికారులు చెబుతున్నప్పటికీ దుర్గగుడిలో ఆధ్యాత్మిక శోభ ఎక్కడా కనిపించడం లేదు. దుర్గగుడిలో వాడిపోయిన తోరణాలతో కనపడుతోంది. గత 4 రోజుల నుండి అమ్మవారి బంతిపూల తోరణాలు కూడా ఆలయ అధికారులు మార్చటం లేదు. చిన్న రాజగోపురం ఈసారి అలంకారానికి నోచుకోలేదు. ఆలయ ప్రాంగణమంతా వాడిపోయిన తోరణాలు, అరటాకులతో దర్శనమిస్తుంది. ఆలయ అధికారుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పూలతో అసంపూర్తిగా అలంకరణ, ఈ ఏడాది నామమాత్రంగా అలంకరణ అని భక్తులు వాపోతున్నారు. వీఐపీ, వీవీఐపీల సేవలో తరిస్తున్న అధికార యంత్రాంగం అంటూ మండిపడ్డారు. కస్టమర్లకు రుచికర ఆహారం అందించడంతో పాటు హైజీనిక్ పద్ధతులు పాటించడం ఎంతో ముఖ్యమని ప్రముఖ డాక్టర్ మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. ట్రైన్ కాన్సెప్ట్తో రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతూ ప్లాట్ఫామ్ నెంబర్ 65 రెస్టారెంట్ 2 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న ఈ రెస్టారెంట్ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. బెన్ సర్కిల్ సమీపంలోని కేబీసీఎల్ కాంప్లెక్స్లోని ప్లాట్ఫామ్ నెంబర్ 65 రెస్టారెంట్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ మనోజ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో ట్రైన్ కాన్సెప్ట్తో రుచికరమైన ఆహారాన్ని అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతూ ప్లాట్ఫామ్ నెంబర్ 65 రెస్టారెంట్ 2 వసంతాలు పూర్తి చేసుకోవడం అభినందనీయమన్నారు. కస్టమర్లకు రుచికరమైన ఆహారం అందించడంతో పాటు హైజీనిక్ పద్ధతులను పాటించడం ఎంతో ముఖ్యమని, దానిని ఈ రెస్టారెంట్ వారు పాటించడం సంతోషకరమన్నారు. అనంతరం రెస్టారెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ కస్టమర్ల ఆదరణతో 2 వసంతాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. రాబోయే రోజుల్లో కూడా కస్టమర్లను మరింత సంపూర్తిపరిచే విధంగా ఎన్నో కొత్త రకాల రుచులను తీసుకొచ్చేందుకు శ్రీకారం చుడతామని తెలిపారు. తమ 2వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకమైన ఆఫర్లను, మెంబర్షిప్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతి ఒక్కరూ వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం అంకిత భావంతో పనిచేసిన ఉద్యోగులకు అవార్డులు, బహుమతుల ప్రధానోత్సవం చేశారు. ఈ సెకండ్ యానివర్సరీ మేనేజ్మెంట్ కూడా కొన్ని ఆఫర్స్ కూడా పెట్టారు. దట్స్ వన్ మోర్ రియల్ గుడ్ థింగ్ అండ్ గెటింగ్ ఫర్ గుడ్ ఫుడ్ అండ్ ఆఫ్ ఇది కూడా ఉంటాం యానివర్సరీ సందర్భంగా. ఇట్స్ వెరీ మచ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ అండి, నా పేరు సద్గున్. ఇది ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ నుంచి మాట్లాడుతున్నాము. సో ఈరోజు ప్లాట్ఫామ్ 65 సెకండ్ యానివర్సరీ విజయవాడలో. సో మేము ప్లాట్ఫామ్ 65 రెస్టారెంట్ విజయవాడలో స్టార్ట్ చేసింది 21 అక్టోబర్ 2021. ఈ రోజుకి 2 years అండి. సో దీని సందర్భంగా మేము యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. అండ్ ఈ 2 yearsలో ఈ సక్సెస్కి కారణమైన ప్రతి ఒక్క కస్టమర్కి పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ దుర్గమ్మ ఇక్కడ కొలుతిరి మా దుర్గమ్మ విజయవాడ దుర్గమ్మతో పాటు మా మేడం గారు కూడా చాలా ఎంకరేజ్ డైనమిక్గా చాలా ఉత్సాహంగా పనిచేస్తుందండి. మా బ్రాంచెస్లో ఈ మేడం చాలా యాక్టివ్గా ఉంటారండి. ఆయన ఇక్కడ ఉన్న ప్రజలు, మా కస్టమర్స్ మమ్మల్ని చాలా ఆదరించారండి. ఇలాగే మా బిజినెస్ రన్ అవ్వడానికి మాకు కస్టమర్స్ చాలా ముఖ్యమండి. సో మేము ఈ బిజినెస్ మమ్మల్ని సహకరించిన మా కస్టమర్స్ కానీ మిగతా మా వెండర్స్ కానీ అందరికీ హృదయపూర్వకంగా మేము వాళ్ళను అభినందిస్తున్నామండి. బ్రాంచెస్ మా మొత్తం 11 బ్రాంచెస్ ఉన్నాయండి. ప్రస్తుతానికి హైదరాబాద్లో 4 బ్రాంచెస్ ఉన్నాయి. హైదరాబాద్లో కుకట్పల్లి మెయిన్ బ్రాంచ్ ఫస్ట్ మాది, తర్వాత నెక్స్ట్ కోంపల్లి, దిల్సుఖ్ నగర్ అండ్ కొండాపూర్. ఆ తర్వాత తెలంగాణలో 5th బ్రాంచ్ వరంగల్, 6th బ్రాంచ్ ఇస్ కరీంనగర్. నెక్స్ట్ ఆంధ్రాలో 3 బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం. అండ్ కర్ణాటకలో 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి బంజర్ఘట్, ఇంకోటి ఆర్ఆర్ నగర్. సో అప్కమింగ్లో మళ్ళీ ఇంకో బ్రాంచ్ ఓపెన్ అవుతుందండి బెంగళూరులో. సో మా బ్రాంచెస్ ఇంకా ఇలాగే ఈ కస్టమర్స్ మమ్మల్ని ఆదరిస్తూ ఉంటే ఇలాగే మా బ్రాంచెస్ మేము ఇంకా పెంచుకుంటూ వెళ్తూ ఉంటామండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు చంద్రయ్య. ఇక్కడ నేను ఎగ్జిక్యూటివ్ షెఫ్ని. ఇక్కడ 2 సంవత్సరాలు చేస్తున్నాను.
నేను ఇక్కడ మేము బాగా చేస్తాం, హైజీన్ ఫాలో అవుతాం సార్. ఇక్కడ అజినమోడ్ కలర్స్ ఏమి యూజ్ చేయము. మన వేరే సాట్ రెస్టారెంట్లో దొరికిన ఐటమ్ మన దగ్గర ఉన్నాయి. సో తిన్న వెరైటీస్ ఉన్నాయి, మొత్తం బాగున్నాయి సార్. మేము మంచి స్పెషల్ షెఫ్లనే తీసుకుంటాము. హైజీన్ తెలిసిన వాళ్ళని, చదువుకున్న వాళ్ళని మంచిగా తీసుకుంటాం సార్. మేము అక్కడ ట్రైనింగ్ ఇచ్చి మరి చేపిస్తాము. ఇక్కడ హైజీన్ ఫాలో అవుతాము. మేము అంతా హోటల్స్లో చేసి ఇవన్నీ ఫాలో చేసిన వచ్చిన వాళ్ళమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నేడు 8వ రోజున దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ దర్శనానికి తెల్లవారుజాము నుంచే బారులు తీరిన భక్తులు. క్యూ లైన్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ అధికారులు. రాష్ట్ర తెలుగు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో సిరి సంపదలతో తులతూగాలని కోరిన జగన్. ఆ కనకదుర్గమ్మ దీవెనలు ఆశీస్సులు ప్రజలపై ఉండాలని ఆకాంక్ష. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. దేవీ శరన్నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడి. ఎన్ని కేసులు బనాయించినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని ధీమా. దుర్గమ్మకు విజయకీలాద్రి సారె సమర్పణ. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ప్రతి ఏటా విజయకీలాద్రి క్షేత్రం నుంచి అమ్మవారికి సారెను పంపించడం ఒక ఆనవాయితీ అన్న విజయకీలాద్రి అహోబిల పీఠాధిపతి రామానుజాజిఆర్ స్వామి. జగన్మాత ఆశీస్సులు దేశంలోని ప్రజలపై ఉండాలని మంగళ శాసనం చేసి తాము సారెను సమర్పించామని వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి BTV న్యూస్.